శ్రీమాత్రే నమః. రేపటి నుండి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం యొక్క విశిష్టత, గొప్పతనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి, మహాలక్ష్మి, పార్వతీదేవులకు కూడా అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంగా చెప్పవచ్చు. జగన్మాత అయిన పార్వతీదేవి దుష్ట శిక్షణ కోసం ఈ 9 అవతారాలను ధరించిన మాసం. ఆయుర్వేద దేవుడు అయిన ధన్వంతరి ఈయన కూడా ఈ మాసంలోనే, ఈ రోజుల్లోనే జన్మించారు. అంటే అంత పవర్ఫుల్ డేస్ అని చెప్పవచ్చు. ఈ మాసంలోని 9 రోజులను దేవీ నవరాత్రులుగా చెప్పబడుతుంది. అనుకున్న భక్తులు పూజలు బాగా చేయాలి అనుకునేవారు కలశాన్ని స్థాపించి ముగ్గురమ్మలని రేపటి నుండి 9 రోజులు నియమంగా ఆరాధించుకోవచ్చు. లేదా అష్టమి, నవమి తిథులలో, దశమి తిథులలో పూజించిన భక్తులకు ఎటువంటి శోకాలు ఉండవు. దేవీ పూజకు చాలా మంచి రోజులు ఈ రోజులని చెప్పవచ్చు. రోజుకు ఒక నైవేద్యం చొప్పున సమర్పించడం కూడా చాలా మంచిది. కలశ స్థాపన చేయలేము అని అనుకునేవారు అమ్మవారి ఫోటో కానీ, విగ్రహాలకు కానీ పూజ చేస్తూ స్తోత్రము, నామాలతో కూడా పారాయణం చేసుకోవచ్చు. ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని ఆరాధించటం వలన ఆ త్రిపుర సుందరి ఆ దేవి సంతృప్తురాలవుతారు. ఈ మాసం అంత ఇష్టమైంది అమ్మవారికి. అంతేకాకుండా దుష్టగ్రహ పీడలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా అమ్మవారి కృప వలన అన్నీ వాళ్ళు తగ్గించబడతాయని చాలామంది చెప్పడం జరిగింది. అందరూ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అన్నట్టుగా ఉంటుంది ఈ మాసంలో చేసే పూజకి ఫలితము. ఈ మాసంలో సప్తమి రోజున గోపూజ చేయడము, కపిల గోవు దొరికితే కనిపించినా కూడా గోవుకి నమస్కారం చేయటం కూడా చాలా మంచిది. ఉపవాసం ఉండి చేస్తే ఇంకా మంచిది. పూర్ణిమ రోజు నారదీయ పురాణమును పండితులకు తాంబూలంలో ఉంచి దానం ఇస్తే చాలా మంచిది. రేపు వచ్చే పౌర్ణమి రోజు, అమ్మవారికి దశమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు నారదీయ పురాణమును ఎవరైనా చదువుకునే వాళ్ళకి తాంబూలంతో సహా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం మంచిది. పౌర్ణమి రోజు స్త్రీలు జాగరణ చేయటం లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదిస్తుందని శాస్త్రవచనంలో ఉంది. ఈ నెలలో చతుర్దశి, అమావాస్య తిథులలో దేవాలయాలలో దీపాలు, మఠము, ప్రాకారాల్లో, వీధుల్లో, ఇంటి ముందర సాయంత్రం సమయాల్లో దీపాలు వెలిగించుకోవటం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతుంది. ఈ విధంగా ఎన్నో విశిష్టతలకు ఈ మాసం పేరు ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో చేసే పూజలు, విధులు, ఆచరణ వల్ల అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి. శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపంలో, ఏ నామంలోనైనా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. తనను నమ్మిన భక్తులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలంటే, మనం అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలంటే కనీసంగా చేతనైన విధంగా మనం చేసుకుంటే అమ్మవారికి మనం నివేదించుకోగలిగితే అమ్మవారి ఇచ్చిన ఆశీర్వచనం తీసుకోగలుగుతాం. ఇవ్వడం అంటే ఏంటి? భక్తి, ప్రేమ అమ్మవారికి మనం ఇవ్వగలగాలి. అవి ఇచ్చినప్పుడు అమ్మవారి నుండి మనం ఏదైనా తీసుకోవడానికి అర్హత సంపాదిస్తాము. అంటే మనము ఈ మాసంలో కనీసంగా కొంత చేసుకున్నా కూడా దానికి రెట్టింపు ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. శ్రీమాత్రే నమః.